రొయ్యలు తింటే ఆరోగ్యానికి హాని జరుగుతుందా? కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వస్తాయా? ఈ అపోహలన్నిటికీ చెక్ పెడుతూ కోనసీమ ఆక్వా రైతులు సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రొయ్యలు తినండి, రైతుకు లాభం, ఇల్లాలికి సుఖం, ఆరోగ్యానికి వరం అంటూ అమలాపురంలో వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. కేరళ, తమిళనాడు తరహాలోనే ఏపీలో కూడా మధ్యాహ్న భోజనంలో రొయ్యలు పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆక్వా రైతులు వినూత్న ప్రచారంతో వార్తల్లో నిలిచారు. రొయ్యలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదనే అపోహలను పోగొట్టేందుకు నడుం బిగించారు. ఇందులో భాగంగా స్థానిక వైద్యులను కలిసి వారికి రొయ్యల ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. రొయ్యలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తూ ప్రత్యేకంగా తయారు చేసిన ఫోటో ఫ్రేమ్లను డాక్టర్లకు అందిస్తూ వారి చేతనే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రొయ్యలు తినండి, రైతుకు లాభం, ఇల్లాలికి సుఖం, ఆరోగ్యానికి వరం అంటూ ఒక పోస్టర్ తయారు చేసి హోర్డింగ్లు పెట్టారు రైతులు. ఒకే తోటి అభినందనతో పాటు ఫ్రాన్స్ కూడా ఇస్తున్నాం. మేము పండించిన పంటని మేమే వినియోగించుకుని రైతులను బతికించాలన్న కాన్సెప్ట్ మా ఈ కాన్సెప్ట్లో కొత్త సాంప్రదాయాలు సృష్టించుకుంటున్నాం. డాక్టర్లు సైతం రొయ్యలు తినండి, ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. వారానికి 2 సార్లు రొయ్యలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ అభిషేక్ వర్మ. రొయ్యలు తినడం వల్ల గుండెకు ఎలాంటి హాని జరగదని అమెరికా పరిశోధనా సంస్థలు సైతం స్పష్టం చేశాయని చెబుతున్నారు. రొయ్యలు తినడం వల్ల గుండె, కండరాలు, కంటి చూపుతో పాటు మెదడు పనితీరు మెరుగవుతుందన్నారు. హార్ట్ పేషెంట్సే కాదు, జనరల్ పబ్లిక్లో కూడా ధైర్యంగా ప్రాన్ కన్సంప్షన్ పెంచవచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాన్ వండే పద్ధతి మార్చుకోవాలి. మనకి ఇక్కడ రైట్ సైడ్ కోస్తాలు ఎలా అంటే దాంట్లో ఎక్కువ ఆయిల్ వేసి, గీ వేసి, మసాలాలు వేసి దాన్ని బాగా ఫ్రై చేస్తారు. అది రాంగ్. ప్రానే కాదు, ఏ ఫుడ్ కూడా రాంగ్ పద్ధతి వండటం. సో లెస్ ఆయిల్ లేకుండా దాన్ని స్టీమ్ చేసి బాయిల్ చేసి తింటే ప్రాన్స్ ఆర్ వెరీ వెరీ హెల్దీ ఫర్ హార్ట్ పేషెంట్స్ అండ్ రెగ్యులర్ పబ్లిక్ ఆల్సో. మన దగ్గర పండే నాణ్యమైన రొయ్యలు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నా స్థానికంగా మాత్రం ప్రజలు వీటిని తినేందుకు ఆసక్తి చూపడం లేదు. లోకల్ మార్కెట్లో రొయ్యల వినియోగం పెరిగితేనే ప్రస్తుత సంక్షోభం నుంచి తాము గట్టెక్కుతామని ఆక్వా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేరళ, తమిళనాడులో ప్రభుత్వాలు పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వారానికి 2 రోజులు రొయ్యలను మెనుగా పెడుతున్నాయి. ఏపీలోని పాఠశాల పిల్లలకు రొయ్యల వంటకాలను అందించాలని కోరుతున్నారు. ప్రభుత్వం వారు కూడా రైతులను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో మిడ్ డే మీల్స్లో పెంచుకుంటూ, అలాగే మన కోనసీమ రొయ్యలు మనము తినాలి, రైతులను బతికించాలన్న కాన్సెప్ట్ తోటి మేము కూడా ఈ ప్రచార మాధ్యమాల ద్వారా తెలియజేసి ఈ లోకల్ కన్జంప్షన్ పెరగాలన్న ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. మొత్తంగా అపోహలు వీడి వారానికి 2-3 రోజులు రొయ్యలు తిని ఆరోగ్యంగా ఉండాలని కోనసీమ ఆక్వా రైతులు జనాలను కోరుతున్నారు. మరి వీరి వినూత్న ప్రచారంపై ప్రభుత్వం, ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి.